నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. మోహన్ బాబుది కుటుంబ సమస్య, రోడ్డెక్కి న్యూసెన్స్ సృష్టిస్తే చర్యలు తప్పవు. డీజీపీ జితేందర్. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. సాంస్కృతిక పునర్వికాసం అవసరం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ. వచ్చే నెల దావోస్ కు చంద్రబాబు, ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరు. ఎన్టీఆర్ ను విమర్శిస్తే పురంధేశ్వరి ఊరుకుంటారా? మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు సరికాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. క్రీస్తు బోధనలకు ప్రతీక మెదక్ చర్చి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కావచ్చు, కేఏ పాల్. పోలీసులను కించపరిస్తే తోలు తీస్తాం, సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి. పుష్ప 2 ఘటన, వాళ్లకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్, విజయశాంత్. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం, 10 మంది దుర్మరణం. మోదీ చర్యలతో ఈసీ సమగ్రతకు దెబ్బ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం. యుఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు, కొత్తేడాది నుంచి అమల్లోకి. శ్రీశైల దేవస్థానం సంచలన నిర్ణయం, మల్లన్న క్షేత్రంలో అన్యమత ప్రచారం, అన్యమత చిహ్నాల ప్రదర్శన నిషేధం. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఆర్ కృష్ణయ్య. తెలంగాణ అస్తిత్వంపై సర్కారు దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం, మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్ భవనాన్ని ఢీకొన్న హెలికాప్టర్, టర్కీలో 4 మృతి. ఏపీ ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం, భయంతో జనం పరుగులు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్న సీఎం రేవంత్. మోడీ పాలనలో 9,000 మంది మిలిటెంట్ల లొంగుబాటు, కేంద్ర మంత్రి అమిత్ షా. యూపీలో ఎన్కౌంటర్, 3 ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం.